హలో గాయ్స్, ఈరోజు మన ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3Dలో అయితే మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్ అయితే అయిపోయాడు. చూస్తున్నారు కదా ఎన్ని ట్యాంకర్లు, ఎన్ని పోలీస్ వ్యాన్లు, ఎన్ని ఫ్లైట్లు అయితే ఉన్నాయో. ఇక్కడ చూస్తుంటే పైన అయితే హెలికాప్టర్ కూడా ఉంది కదరా బాబోయ్. ఏంద్రా ఇది, మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే ఆర్మీ ఆఫీసర్ అయిపోయాడా? చూసారా, అదే హెలికాప్టర్ అనమాట. అమ్మా, ఇన్ని ట్యాంకర్లా, ఏంద్రా అసలు ఏం చేయబోతున్నారు? అరే బాబోయ్, ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా తెచ్చేసాడా మన ఫ్రాంక్లిన్ బాయ్? ఏంట్రా ఎంత పెద్ద ఆఫీసర్ అయిపోయాడు? అసలు ఏం జరగబోతుంది? ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా వచ్చేసింది మన ఇండియాకి. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ బైక్ డ్రైవింగ్ 3D న్యూ సిటీ. ఈరోజు మన వీడియోలో అయితే ఫ్రాంక్లిన్ బాయ్ అయితే ఒక పెద్ద ఆర్మీ ఆఫీసర్ అయితే అయిపోయాడు. ఇప్పుడైతే మనం అయితే వెళ్ళిపోదాం పదండి ఫ్రాంక్లిన్ బాయ్ ఆఫీస్కి. ఇప్పుడైతే ఫ్రాంక్లిన్ బాయ్ అయితే ఒక పెద్ద ఫైట్ అయితే చేయబోతాడు. అది కూడా పాకిస్తాన్తో చేయబోతున్నాడు, ఒక పెద్ద ఫైట్. సో వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే అందరూ నా ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. అండ్ కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేసేయండి. అండ్ గంట సింబల్ని కూడా టంగ్ అని కొట్టేయండి అందరూ. మనం ఆల్మోస్ట్ అయితే దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా త్వరలోనే వచ్చేస్తుంది మన ఫ్రాంక్లిన్ బాయ్ ఆర్మీ క్యాంప్. అక్కడైతే మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే చాలా ట్యాంకర్లతో ఆర్మీ అయితే నాశనం అయితే చేస్తాడు. మన ఆర్మీ కాదండి, పాకిస్తాన్ ఆర్మీని నాశనం అయితే చేస్తాడు. ఇప్పుడైతే వచ్చేసాము. ఇక్కడైతే ఏ ట్యాంకర్లు, ఏ ఫ్లైట్లు అండ్ ఏ యుద్ధ విమానాలు అయితే లేవు. నాకు తెలిసి వీళ్ళందరూ అయితే ఫ్రాంక్లిన్ బాయ్ పిల్లక యుద్ధానికి అయితే బయలుదేరిపోయినట్టున్నారు. ఇప్పుడైతే మన ఫ్రాంక్లిన్ బాయ్ అయితే ఇక్కడ చాలా ట్యాంకర్లను పెట్టేసి మన ఫ్రాంక్లిన్ బాయ్ కొత్త టీంతో యుద్ధానికి అయితే వెళ్తాడు. చూద్దాం రండి. అయితే మనమైతే ఇప్పుడైతే ముందుగా చేయాల్సింది ఒక ట్యాంకర్లను అయితే కొనేయాలి. ఎక్కడెక్కడ ఏ ట్యాంకర్లు ఎట్టాలో చూసేద్దాం. అది కూడా డ్రోన్ వ్యూలో చూసేద్దాం రండి. మీ అందరి కోసం డ్రోన్ వ్యూలో చూపెట్టేస్తున్నాను. ఒక ఆర్మీ క్వార్టర్స్ చూస్తున్నారు కదా, అక్కడైతే మనమైతే ఇంకొక పెద్ద ట్యాంకర్ అయితే పెట్టబోతున్నాం. ఇక్కడ కూడా ఒక ట్యాంకర్ అయితే పెట్టబోతున్నాం. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం రండి. ఇక్కడ కూడా ఒక ట్యాంకర్ పెడదాం అండ్ పోలీస్ కార్ కూడా పెడదాం. ఆ పైన అయితే ఫ్లైట్ అయితే పెడదాం. ఇక్కడ కూడా ఒక ట్యాంకర్ పెడదాం. ఫుల్గా ట్యాంకర్లతోనైతే నింపేద్దాం. నేనైతే ముందైతే ట్యాంకర్ చీట్ కోడ్ అయితే కొట్టేస్తున్నాను. ఓకే, ట్యాంకర్ అయితే ఇక్కడైతే పెట్టేద్దాం. ఇదైతే కరెక్ట్ ప్లేస్ అనుకుంటాను ట్యాంకర్కి. నేనైతే ట్యాంకర్ చీట్ కోడ్ అయితే కొట్టేస్తున్నాను. 4040 అనమాట ట్యాంకర్ చీట్ కోడ్ అనేది. మనకైతే వచ్చేసింది ఆర్మీ ట్యాంకర్. చూస్తున్నారు కదా, ఒక పెద్ద ఆర్మీ ట్యాంకర్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఆ ట్యాంకర్ల చుట్టూ అయితే పెట్టేద్దాం రండి. ఇక్కడ ఒక ట్యాంకర్ అయితే పెట్టేద్దాం. ఎందుకంటే ఒక ప్లేస్లో 4 ఉండాలని అంట ట్యాంకర్లు. ఓకే, 4040 అయితే కొట్టేశాను. నాకైతే ట్యాంకర్ అయితే వచ్చేసింది, కరెక్ట్గా వచ్చేసింది ట్యాంకర్. ఇక్కడ కూడా ఒక ట్యాంకర్ పెట్టేద్దామా? ఇంకా కొద్దిగా ముందుకెళ్ళి అయితే పెడదాం ట్యాంకర్. ఓకే, నేనైతే ఇక్కడైతే పెట్టేస్తాను ట్యాంకర్. ఓకే, ఇప్పుడైతే కరెక్ట్గా అయితే ప్లేస్ అయితే సరిపోయింది. ఓకే, 4040 కదా ట్యాంకర్ చీట్ కోడ్. ఓకే, మళ్ళీ కూడా నేను టైప్ చేస్తాను 4040 వచ్చేసింది. నాకైతే ఆర్మీ ట్యాంకర్. ఇక్కడైతే మనమైతే కార్ పెడదాం. అది కూడా లాస్ట్లో అయితే పెట్టేద్దాం. ఇప్పుడైతే వదిలేద్దాం. ఓకే, దీని ముందు కూడా ఒక ట్యాంకర్ పెడదాం. ఎందుకంటే ఇక్కడ చాలా ఖాళీ అయితే ఉంది. ఓకే, ఇక్కడైతే ఆగేసి ఇక్కడైతే పెట్టేద్దామా ట్యాంకర్. ఓకే, నేనైతే ట్యాంకర్ చీట్ కోడ్ మళ్ళీ టైప్ చేసేస్తాను. ఈరోజు అయితే ట్యాంకర్లతో వర్షం అయితే కురిపించేద్దాం పదండి పాకిస్తాన్ పైన. ఓకే, మనమైతే ఇక్కడికి కూడా వచ్చేద్దాం. ఇక్కడైతే చూసారా చాలా ప్లేస్ ఉంది. అది కూడా ట్యాంకర్ అడ్డానికే ఉన్నట్టుంది కదరా బాబోయ్. ఇప్పుడైతే మనమైతే అక్కడ ఒక ట్యాంకర్తో నింపేద్దామా ఈ ప్లేస్ని కూడా. ఓకే, అసలు మనం ఆర్మీ క్యాంపస్ అయితే చాలా గట్టిగా తయారు చేద్దాం. ఎందుకంటే ఇందు లోపలికి పాకిస్తాన్ రావాలన్నా జడిసిపోవాలి. అలా అయితే కట్టేద్దాం మన ఆర్మీ క్వార్టర్స్ని. ఓకే, ఇప్పుడైతే వచ్చేద్దాం. పైన అయితే ఆర్మీ వాళ్ళని కూడా నింపేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం ఇక్కడ ఫైనల్ ట్యాంకర్ని అయితే పెట్టేద్దాం రండి. ఎక్కడైతే నేనైతే ఫైనల్ ట్యాంకర్ అయితే పెట్టేశాను, ఇదే మన ఫైనల్ ట్యాంకర్ అనమాట. ఓకే, ఇప్పుడైతే ట్యాంకర్లు అయితే మనమైతే నింపేసాము. ఇంకా ఏమైనా బ్యాలెన్స్ ఉందా లేదా అయితే మనమైతే చూసేద్దాం రండి. ఓకే, అయితే అన్ని దగ్గరలో అయితే ట్యాంకర్లు అయితే నాకైతే సరిగ్గా సరిపోయి, బట్ పైన అయితే హెలికాప్టర్ అయితే ఒకటి పెట్టాలి. అది అయితే లాస్ట్లో అయితే పెట్టేద్దాం రండి. ఇక్కడైతే మనమైతే ఒక పోలీస్ జీప్ అయితే ఫైనల్ హెలికాప్టర్ అయితే బ్యాలెన్స్ ఉంది అన్నాను కదా, అది అయితే పెట్టేద్దాం పదండి. ఇక్కడైతే ఒక పెద్ద ఆర్మీ చాంఫర్ అయితే పెట్టేద్దాం. ఓకే, నేనైతే పైకి అయితే వచ్చేసాను. ఇక్కడైతే ఆర్మీ హెలికాప్టర్ అయితే పెట్టేద్దాం. చూసారా, హెచ్ అని ఉంది. కరెక్ట్గా ఇక్కడైతే సరిపోయినట్టు అయితే ఒక హెలికాప్టర్ అయితే పెట్టేద్దాం రండి. హెలికాప్టర్ చీట్ కోడ్ తెలుసు కదా, 8000 అనమాట. హెలికాప్టర్ చీట్ కోడ్ 8000 అనమాట. అది కొడితే మనకైతే హెలికాప్టర్ అయితే వచ్చేది. ఇప్పుడైతే మన ఆర్మీ బేస్ అయితే కరెక్ట్గా సరిపోయింది అనుకుంటాను. ఓకే, ఒకసారి అయితే మనమైతే హెల్త్ అయితే ఫుల్గా వేసుకొని అయితే ఒకసారి డ్రోన్ వ్యూస్ అయితే చూసేద్దాం. అండ్ యుద్ధానికి కూడా బయలుదేరిపోదామా? ఓకే, అయితే నేనైతే రెడీగా ఉన్నాను యుద్ధానికి. ఇప్పుడైతే మన ట్యాంకర్లన్నీ చూసేద్దాం. ఇదైతే గన్ అనమాట. ఎవడైనా మన ట్యాంకర్ లోపలికి లేదంటే మన బేస్ లోపలికి మన క్యాంపస్ లోపలికి కానీ రావడానికి చూస్తే మనం ఈ గన్తో వాడిని అయితే చంపేస్తాము. అండ్ మన దగ్గర ఉన్నవైతే అన్ని బుల్లెట్ ప్రూఫ్ ట్యాంకర్లు అనమాట. చూస్తున్నారు కదా, గన్తో పేలిసిన అసలు ఏం అవ్వట్లేదు. ఇక్కడ ఉన్న అన్ని ట్యాంకర్ని ఒకసారి ఎలా అయితే టెస్ట్ చేసేద్దాం రండి. ఓకే, నేనైతే ఈ ట్యాంకర్ని కూడా పేల్చేస్తున్నాను. ఈ ట్యాంకర్ కూడా ఏం అవ్వలేదు, ఈ ట్యాంకర్ కూడా ఏం అవ్వలేదు. చూస్తున్నారా మన దగ్గర ఉన్న ట్యాంకర్లు అయితే ఎంత గట్టివో. ఈ ట్యాంకర్లతో ఏ దేశం మీదకైనా యుద్ధం వెళ్ళామంటే ఆ దేశం ఇంకా. ఇప్పుడైతే మనం మ్యాప్ లో 2వ ప్లేస్కి వెళ్దాం రండి. ఇప్పుడైతే మనమైతే వచ్చేసాము మ్యాప్ లో 2nd ప్లేస్. అదే తెలుసు కదా, ఐఎన్ఎస్ విక్రాంత్
విక్రాంత్ దగ్గరికి అయితే వచ్చేసామండి. ఇప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ దగ్గరికి అయితే వెళ్ళాలంటే మనకైతే ఒక పెద్ద హెలికాప్టర్ అయితే కావాలి. నేనైతే హెలికాప్టర్ చీట్ కూడా అయితే కొట్టేశాను. పదండి వెళ్ళిపోదాం ఐఎన్ఎస్ విక్రాంత్ పై. ఇప్పుడు మనం ఐఎన్ఎస్ విక్రాంత్ పైకి మెల్లిగా ల్యాండ్ అయ్యి నైట్కి అయితే పెద్ద ఫైట్ అయితే చేయబోతున్నాము పాకిస్తాన్ ఫైటర్ జెట్స్తో. అది కూడా ఎలా చేస్తామో చూసేద్దాం పదండి. ఇప్పుడు మనం ముందుగా అయితే ఐఎన్ఎస్ విక్రాంత్ పైకి అయితే వెళ్ళిపోవాలి. పైకి వెళ్ళి మనమైతే గన్తో రెడీగా ఉండాలి. ఎందుకంటే ఏమైనా ఫైటర్ జెట్స్ వస్తే మనమైతే వెంటనే షూట్ చేసేయాలి. నెక్స్ట్ వీడియోలో మనమైతే S-400 కూడా తెచ్చేద్దాం రండి. మీకు S-400 వీడియో కావాలంటే నాకైతే S-400 అని కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. అప్పుడైతే మీకైతే నేనైతే ఆ వీడియో కూడా అందించేస్తాను. అలా చేయాలంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకుని ఉండాలి. చూస్తున్నారు కదా పాకిస్తాన్ ఫైటర్ జెట్స్ అయితే ఎలా వెళ్తున్నాయో మన చుట్టూ చూస్తున్నారా. నేనైతే మీకైతే గన్తో చూపెడతాను చూడండి. అదే మన పాకిస్తాన్ ఫైటర్ జెట్ అనమాట. నేనైతే పాకిస్తాన్ ఫైటర్ జెట్ని షూట్ అయితే చేస్తున్నాను. మీరు కూడా షూట్ చేసేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ కూడా చేసేయండి. అప్పుడే నెక్స్ట్ వీడియో మనమైతే చూడగలం. వీడియోలో S-400తో పాటు ఒక పెద్ద న్యూక్లియర్ ల్యాబ్ కూడా యాడ్ చేయబోతున్నాను. అది కూడా కావాలంటే S-400 లేదా పార్ట్ 2 అని అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేసేయండి. మర్చిపోవద్దు ఛానల్ అండి లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ అండ్ షేర్ కూడా చేసేయండి. గంట సింబల్ని కూడా నొక్కేసుకోండి.